వారికోసిల్ కాయిల్ ఎంబలైజేషన్లో వాడే కాయిల్స్ గురించి ఉన్న అపోహల గురించి ఈరోజు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అంటే మెన్స్ ఇన్ఫర్టిలిటీలో ప్రధాన కారణం మన వారికోసిల్. అండ్ ఈ వారికోసిల్కి బెస్ట్ ట్రీట్మెంట్ కాయిల్ ఎంబలైజేషన్. ఈ కాయిల్ ఎంబలైజేషన్లో వాడే ఆ కాయిల్స్ గురించి చాలామంది పేషెంట్స్కి ఉండే అపోహల గురించి నేను ఈరోజు మీకు వివరిస్తాను. ఈ కాయిల్స్ ఏం మెటీరియల్తో తయారు చేస్తారు అండ్ వాటి స్ట్రక్చర్ ఏంటి అన్నది కూడా చెప్తాను. ఈ కాయిల్స్ అన్నవి ప్లాటినం బేస్డ్ కాయిల్స్ అన్నమాట. అంటే ఏదైతే మెటీరియల్ తోటి ఈ కాయిల్ తయారు చేస్తామో అది ప్లాటినం. అండ్ ఈ ప్లాటినం అత్యంత ఇనర్ట్ మెటీరియల్. అంటే ఏవైతే ముందర తరంలో ఈ కాయిల్స్ తయారు చేసే వాళ్ళో అవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ కానీ, నికెల్ కానీ, లేదంటే వీటి కాంబినేషన్లో ఉండే అలాయ్స్. అలా వీటి వలన పాత జనరేషన్లో కొంతమందికి అలర్జీస్ కానీ, రియాక్షన్లు కానీ వచ్చిన ఇన్సిడెంట్స్లు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మన ఈ సైన్స్ టెక్నాలజీ డెవలప్ అవుతుందో ఈ కాయిల్ మెటీరియల్ని కూడా మనం ఫైన్ ట్యూన్ చేసుకొని ప్లాటినం కాయిల్స్ వాడడం అన్నది స్టార్ట్ చేసాం. ఈ ప్లాటినం కాయిల్స్ అన్నవి కేవలం కాయిల్ అంటే మనం పేషెంట్స్కి చెప్తుంటాం ఇది ఏదో స్ప్రింగ్ లాంటి మెటీరియల్ అనేసి. కానీ ఈ డిజైన్ కానీ మనం భూతద్దం కానీ మైక్రోస్కోప్ కింద కానీ చూసినట్టయితే ఈ కాయిల్తో పాటు దాని నుంచి చిన్న ఫైబర్స్ అన్నవి కూడా ఉంటాయండి. ఈ ఫైబర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ కాయిల్స్ చేయాల్సిన పనిని ప్లెయిన్ కాయిల్స్ కన్నా ఈ ఫైబర్డ్ కాయిల్స్ ఉంటాయన్నమాట. దీని పనితనం 4 to 5 times పెరుగుతుంది. అంటే ఎక్కడైతే ఇది రక్తాన్ని ఆపాలో ప్లెయిన్ కాయిల్స్ లెటర్సే అంటే ఉదాహరణకి ఒక 10 ml ఆపుతుంది అనుకుందాం. కానీ అదే సైజ్ కాయిల్కి మనం ఎక్స్ట్రా ఫైబర్స్ యాడ్ చేయడం వల్ల అదే 10 ml కాస్త ఒక ఇంచుమించు 50 ml వరకు ఇది ఆపగలుగుతుంది. అంటే పనితనం అన్నది అంటే ఎఫిషియన్సీ కనీసం ఒక 5 రెట్లు పెరిగింది. నెక్స్ట్ వచ్చేసి అలర్జీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ ప్లాటినం బేస్డ్ కాయిల్స్ వాడడం వలన అలర్జీస్ అన్నవి ఆల్మోస్ట్ 99% తగ్గిపోయింది. ఇంకా 1% అంటారా? అంటే ముందు 100 మందికి మనం కాయిల్ ఎంబలైజేషన్ చేస్తే ఒకరికి రియాక్షన్ వస్తే అది కాస్త ఇప్పుడు 100 into 100 ఆల్మోస్ట్ 10,000లో ఒకరికి వచ్చే ఛాన్సెస్ కింద తగ్గిపోయాయి. అలా అలర్జిక్ రియాక్షన్స్ అన్నది ఆల్మోస్ట్ 0 అన్నది అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి కాయిల్ మైగ్రేషన్. అంటే వేసిన కాయిల్ అక్కడ ఉంటుందా సార్, లేకపోతే గుండెల్లోకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుందా అనేసి చాలామంది భయపడుతుంటారు. ఈ కాయిల్ మైగ్రేషన్ కూడా ఫ్రెండ్స్ ఒకప్పుడు అంటే ఈ మెషిన్స్ కానీ టెక్నాలజీ కానీ మన వెజల్ డయామీటర్ అంటే రక్తనాళం తాలూకు కొలతల్ని కానీ ఇచ్చే ప్రక్రియ అన్నది చాలా సూపర్ఫిషియల్గా ఉండేది. అంటే చాలా రఫ్ ఎస్టిమేట్తోనే ఈ కాయిల్ అన్నది వేయడం జరిగేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళం తాలూకు ఎగ్జాక్ట్ డైమెన్షన్స్ అన్నది మనకు తెలిసి దానికన్నా కనీసం ఒక 20-30% పెద్ద సైజు కాయిల్ని మనం తీసుకోవడంతో ఈ కాయిల్ మైగ్రేషన్ కూడా జరిగే అవకాశాలు ఆల్మోస్ట్ 0కి వచ్చేసాయి. అంటే ఎప్పుడైతే ఈ కాయిల్ అన్నది ఈ రక్తనాళం కన్నా పెద్దది వేస్తామో ఒక 20-30% ఆ కాయిల్ ఆ రక్తనాళాన్ని సాగి అంటే గోడల్ని ఇట్లా పక్కకు పుష్ చేసి అక్కడే ఆగుతుంది. మైగ్రేషన్ ఒక ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0. ఎందుకంటే ఇప్పుడు ఆ రక్తనాళంలో ఈ స్ప్రింగ్ అన్నది ఏం తేలుతూ ఉండదు ఫ్రెండ్స్. ఆ గోడల్ని ఇట్లా పుష్ చేస్తూ అక్కడ గట్టిగా పట్టుకొని ఉంటుంది. సో అందుకనేసి ఈ కాయిల్ మైగ్రేషన్ ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ 0. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఒకప్పుడు అంటే ఈ కాయిల్స్ అన్నిటినీ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకోవడం కానీ లేదంటే మామూలుగా బయట ఉంచడం కానీ జరిగేది. కానీ ఇప్పుడు ఈ కాయిల్స్ కానీ బాడీ ఒంట్లోకి వెళ్ళే ఏ మెటీరియల్ అయినా సరే ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి సీల్డ్ ప్యాకేజెస్లో వస్తాయి. అండ్ ఈ స్టెరిలైజేషన్ కూడా మనకి ప్రత్యేక టెక్నిక్స్తో వాడి ఈ మెటీరియల్ అన్నిటినీ కూడా ప్రాపర్గా స్టెరిలైజ్ చేసి ఉంటాయి. అంటే ఈ కాయిల్స్ అన్నీ కూడా సింగిల్ యూసేజ్. అంటే ఒక్కసారి మనం ఒక పేషెంట్కి వేసామనుకోండి అది మళ్ళీ తీసి ఇంకో పేషెంట్కి వాడే ఛాన్స్ అన్నది లేదు.
అలా చాలామంది అనుకుంటారు, అంటే ఈ కాయిల్స్ అన్నవి తీసేయచ్చా, తీసి మనం వేరే వాళ్ళు వేస్తున్నారా అని. ఇవన్నీ కూడా కేవలం అపోహలండి. ఈ కాయిల్ అన్నది ఇన్ఫెక్షన్ కూడా, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ, ఈ స్టెరాయిడ్ టెక్నిక్స్ కానీ, సర్జరీలో వాడే పద్ధతి కానీ కూడా మన దగ్గర ఏం చేస్తున్నాము, ఈ స్టెరిలిటీని ఇంకా పెంచడం కోసం అందరూ చాలా చోట్ల కూడా ఈ కాయిల్ ఎంబులేషన్ అన్నది గజ్జల్లోంచి వెళ్ళే రక్తనాళాన్ని చేస్తారు. అందరూ తెలుసు గజ్జల దగ్గర కొంచెం మనకి చెమట ఇదంతా కూడా ఎక్కువ ఉంటుంది. సో థియరిటికల్‌గా ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ. మనం ఆ రిస్క్‌ని ఇంకా తగ్గించడానికి మన హాస్పిటల్ ఏం చేస్తామంటే, మన మోచేతిలో ఏదైతే రక్తనాళం నుంచి బ్లడ్ శాంపుల్ ఇస్తామో, ఆ రక్తనాళం నుంచి లోపలికెళ్తాం. అంటే థియరిటికల్‌గా ఏదైతే ఇన్ఫెక్షన్ రిస్క్ ఉందో దాన్ని ఇంకా తగ్గించి, కేవలం మోచేతిలో ఉండే రక్తనాళం నుంచే మనం ఈ కాయిల్ ఎంబులేషన్ అన్నది చేస్తున్నాం. సో ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఆల్మోస్ట్ జీరో కింద మనకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ రిస్క్ అనేసి కొందరు అడుగుతారు. ఈ బ్లీడింగ్ రిస్క్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టు మన హాస్పిటల్ మనం ఏం చేస్తాం, మోచేతి నుంచి వెళ్తాం. సో మోచేతి నుంచి ఏదైతే రక్తం శాంపుల్ ఇస్తామో ఆ రక్తనాళం నుంచి ఇస్తాం కాబట్టి ఆ బ్లీడింగ్ ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ జీరో. అంటే అందరూ ఇంచుమించు ఏదో ఒక టైంలో మనం రక్తాన్ని ఏదో పరీక్షకి ఇస్తాం, బ్లడ్ శాంపుల్ ఇస్తాం. ఆ బ్లడ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత మహా అయితే ఒక రోజు ఒక ప్లాస్టర్ వేస్తారు తప్పిస్తే, ఆ బ్లడ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత మనకు రక్తం కారిపోవడం కానీ అట్లాంటివన్నీ చాలా అరుదుగా జరుగుతుంటాయి. సో అలా ఎప్పుడో అరుదుగా జరిగే ఒక దానికోసం మనం ఈ ప్రొసీజర్‌నే భయపడడం అన్నది ఎంత అసలు మనం ఆలోచించుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చేసి రీకెనలైజేషన్. అంటే ఒక్కసారి కాయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఆ రక్తనాళం తెరుచుకుంటుందా అంటే ఫ్రెండ్స్, అది కూడా కేవలం చాలా అరుదుగా లక్షలో ఒకరికి జరుగుతుంది. అలా రీకెనలైజేషన్ అన్నది ఎవరికైతే ముఖ్యంగా చాలా బరువు ఉండడం, అంటే ఒక 120 కిలోల పైన ఉండి స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ అడిక్టెడ్ ఉంటారో వాళ్ళలో ఈ రీకెనలైజేషన్ జరిగేదానికి అవకాశం ఉంది. అలా ఈ కాయిల్ ఎంబులేషన్‌లో వాడే ఈ కాయిల్ గురించి ఉన్న అపోహలన్నీ కూడా థియరిటికల్‌గా కూడా 1,00,000 మందిలో ఒకరికి జరిగేది మాత్రమే. సో అందుకనేసి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.